హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు చెల్లించాల్సిన డీఏ, డీఆర్ అరియర్స్ మొత్తం లిస్టు. ఒక్కో ఉద్యోగికి సగటున 3,00,000 చొప్పున అంటూ అప్డేటు. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. సో, ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించి పెండింగ్‌లో ఉన్నటువంటి డీఏ, పీఆర్సీ బకాయిలు మరియు ఇతర ఆర్థిక అంశాలకు సంబంధించి ముఖ్యమైన విషయాల గురించి వీడియోలో తెలుసుకుందాము. ఇందులో ముఖ్యంగా మొదటిది గత ప్రభుత్వం నుంచి పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిల అరియర్స్. సో, 2018 డీఏ బకాయిలు 2018 జూలైకి సంబంధించి డీఏ బకాయిలు దాదాపుగా అందరికీ చెల్లింపైతే జరిగింది. సో, వీటికి సంబంధించి పెద్దగా బకాయిలేమి లేవు. అలాగే జనవరి 2019 సంబంధించి 30 నెలల అరియర్స్‌ని కూడా ఒక 3 విడతల్లో చెల్లింపులైతే జరిగాయి చాలామందికి. వీటికి సంబంధించి కూడా అరియర్స్ అయితే ఏమి లేవు. ఇకపోతే జూలై 2019 నుండి 9 డీఏ బకాయిలు చెల్లించాల్సి ఉంది. 9 నెలలకు సంబంధించి. అలాగే 2020 ఏప్రిల్ నుండి డీఏ వచ్చేసి 21 నెలల బకాయిలు చెల్లించాల్సి ఉంది. 2021 జూలై సంబంధించి 6 నెలల డీఏ బకాయిలైతే చెల్లించాల్సి ఉంది ప్రభుత్వము. ఇకపోతే పీఆర్సీ మరియు 2022 తర్వాత డీఏ బకాయిల విషయానికొస్తే పీఆర్సీ అరియర్స్. కొత్త పీఆర్సీ అమలు తర్వాత 21 నెలల బకాయిలు జమ కావాల్సి ఉంది. 2022 జనవరి 1 డీఏకి సంబంధించి 18 నెలల బకాయిలు, 2022 జూలై డీఏకి సంబంధించి 16 నెలల డీఏ బకాయిలు, అలాగే 2023 జనవరికి సంబంధించి 15 నెలల డీఏ, డీఆర్ బకాయిలు, 2023 జూలైకి సంబంధించి 12 నెలల డీఏ, డీఆర్ అరియర్స్, అలాగే 2024 జనవరికి సంబంధించి మరొక 21 నెలల బకాయిలైతే పెండింగ్‌లో ఉన్నాయన్నమాట. ఇది రీసెంట్‌గా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విడుదల చేసిన జీవో. ఇవి ఉద్యోగులకి ఎంతైతే వారి వారి బేసిక్ ప్రకారంగా ఇవ్వాల్సి ఉందో పెన్షనర్స్‌కి కూడా ఇవ్వాల్సి ఉందన్నమాట. డీఏ, డీఆర్ 2 కూడా వారి వారి బేసిక్ పేని బట్టి రావాల్సిన అమౌంట్ విడుదల కాలేదు. సో, ఇక్కడ చూడొచ్చు జనవరి 2024కు సంబంధించి 21 నెలలు. సో, మరి 2024 జూలైకి సంబంధించి 2.73% పెంపు రావాలి రాష్ట్ర వాటాగా. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం 3% ప్రకటించింది కాబట్టి. సో, దీనికి తాలూకా 2024 డీఏ తాలూకా జీవో ఇంకా విడుదల కాలేదు. 2025 జనవరి తాలూకా 1.82% పెంపు జరగాల్సి ఉండగా జీవో రాలేదు. అలాగే మరొక 2.73% జూలై 2025కి సంబంధించి రావాల్సి ఉండగా జీవో అయితే రాలేదు. అలాగే జనవరి 2026కి సంబంధించి 1.82% పెంపు. వీటికి సంబంధించి కూడా ఎటువంటి జీవో రాలేదు. ఆగస్టు 31 నాటికి లెక్కించినట్టయితే మొత్తము 66 నెలల డీఏ బకాయిల రూపంలో అయితే ఉన్నాయన్నమాట. ఇక ఉద్యోగులకు చేకూరే ఆర్థిక లబ్ధి. ఉద్యోగుల హోదా మరియు బేసిక్ పే ఆధారంగా ప్రతి ఒక్కరికి 2,00,000 నుంచి 4,00,000 రూపాయల వరకు బకాయిల రూపంలో రావాల్సి ఉంది. డీఏ అరియర్స్, జీపీఎఫ్ బకాయిలు, సరెండర్ లీవ్ బిల్లులు అన్నీ కలిపి వేల కోట్ల రూపాయల నిధులు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. సో, ప్రస్తుత ప్రభుత్వ చర్యలు తాజా అప్డేటు. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం 2018కి సంబంధించిన పాత అరియర్స్ మాత్రమే జమ అయ్యాయి. 2024 జనవరికి సంబంధించి డీఏ అరియర్స్ 21 నెలల కాలానికి సంబంధించి 30% మొత్తాన్ని ఆగస్టు నెలలో విడుదల చేస్తామని ప్రభుత్వం చెప్పింది. కానీ ఇప్పటికీ సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో బిల్లులు పెట్టుకోవడానికి ఆప్షన్ అయితే ఎనేబుల్ చేయలేదు. దీనివల్ల చెల్లింపుల ప్రక్రియ అనేది జాప్యం జరుగుతోంది. ఇక ఉద్యోగ సంఘాల డిమాండ్లు, నిత్యావసర ధరలు, పిల్లల చదువుల దృష్ట్యా పెండింగ్ బకాయిలన్నిటిని కూడా ఒకేసారి కాకపోయినా విడతల వారీగా చెల్లించాలని కోరుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఒక నిర్దిష్ట టైమ్‌లైన్, టైమ్ టేబుల్ ఆర్ రోడ్ మ్యాప్ అంటాము. సో, ఆర్ఓఏడీ రోడ్ మ్యాప్ ప్రకటించాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్.